దొన్నయ్య దాసు మునిమనవలు అంతర్వేది వచ్చి వారికి సమస్య ఉన్న విశ్వదాస్ గారు ఉపకారం చేశారు. ఆ పీఠం తరఫున ఇద్దరు ఇక్కడ మా రామేశ్వర్ లక్ష్మేశ్వర్ని దొన్న లక్ష్మేశ్వర్ని వేదిక మీద నా సోదరుడిని రమ్మని నేను అడుగుతున్నాను. ఆయన జేహోకి రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా అన్నమయ్య గృహసాధన సమితి ప్రధాన కార్యదర్శి, చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నటువంటి వాడు, గొప్ప ప్రజానాయకుడు. అదేవిధంగా బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు, వారికి సమయం కన్స్ట్రైంట్ ఉంటుంది. వారు ఎంతో ఆత్మీయులు, ఆధ్యాత్మికతకి నిలువెత్తు రూపం వారు. లక్ష్మీనరసింహాచార్యుల వారు వారిని రెండు మాటలు మాట్లాడవస్తే కోరుతూ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర సృజాజుషం. నాకు మా ఆప్తుడు మల్లిక చెప్పాడు నిన్న, ఇలాగా రమణమూర్తి గారికి ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక మాటలో చెప్పలేకపోతూ ఉన్నాను, ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటప్పటికల్లా చాలా బాధ కలిగింది. మా తండ్రి గారికి ఒక అవమానం జరిగితే ఎంత బాధ కలుగుతుందో, మా తండ్రి గారంత వయస్సు లేకపోయినా కూడా అంతటి ఆప్తులైనటువంటి రమణమూర్తి గారికి ఆ బాధ కలిగింది అనేటప్పటికల్లా నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. మానవ సమాజము ఎటు వెళ్ళిపోతుంది వేళ ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా కలియుగం ప్రారంభం అయ్యి ఒక 5000 సంవత్సరాలు నిండిందేమో. ఈలోపుగానే ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలని మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణమైనటువంటి విషయము. ఒక చెడుని చెడు అని చెబితే అది కిట్టక వారి మీద దాడి చేయడం అనేటువంటిది చాలా అమానవీయం. ఇంతకించి మనం మాటలో చెప్పలేం. అమానవీయమైనటువంటి సంఘటన జరిగినటువంటిది ఇది. ఈవేళ మన దేశంలో రాజకీయ నాయకులకి సిగ్గు లేదా అండి? మొత్తం అందరు రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. రాజకీయానికి సిగ్గు లేదా అని అడుగుతూ ఉన్నాను. ఏమని చెప్పంటారా? ఒకడు హిందూ దేవుళ్ళని పెట్టుకుని ఓట్లు అడుక్కునేటువంటి ముష్టి వెధవులు కొంతమంది, ఒకళ్ళు ముస్లిం వాళ్ళని పెట్టుకుని ఓట్లు అడుక్కునేటువంటి ముష్టి వాళ్ళు కొంతమంది, క్రిస్టియన్ని బొమ్మ పెట్టుకుని అడుక్కునేటువంటి వాళ్ళు కొంతమంది. మీకు ఒక దమ్ము లేదా? మీరు మగవాళ్ళు కాదా? మీకంటూ మీ కాళ్ళ మీద నిలబడి మీ చేతులు జోడించి ఓటు అడిగితే వేయటువంటి వాళ్ళు ఎవరు లేరా? మీకు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని మీరు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సిగ్గుండాలి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా. నేను ప్రతి ఒక్కరికి కూడా ఈవేళ ఈ మీటింగ్లో 100 మంది వచ్చి ఉండొచ్చు, కానీ యావత్ రాజకీయ నాయకులు మొత్తానికి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడానికి మీకు సిగ్గు ఉండాలి. దయచేసి రాజకీయాల్ని మతపరంగా కూడా ఎవరు కూడా చెయ్యవద్దు. రాజకీయం వేరు, మతం వేరు, దేవుడు వేరు. దేవుణ్ణి నమ్ముకోండి తప్ప దేవుణ్ణి అమ్ముకోవద్దు. దేవుణ్ణి పెట్టుకుని మీరు బతకడానికి ప్రయత్నం చేయవద్దు రాజకీయంగా అని చెప్పి నేను యావత్ రాజకీయ నాయకులకి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలాంటి మతోన్మాదులందరికీ కూడా నేను చెబుతూ ఉన్నా, హిందూ మతం ఎప్పుడూ కూడా ఇలాంటి మతోన్మాదాన్ని ప్రోత్సహించదు. ఆయన గాంధేయవాది అన్నట్టుగా నేను చెప్పటం లేదు. నేను గాంధీ గారిని చూడలేదు. రమణమూర్తి గారిని కలవడానికి ముందర నేను గాంధీ గారికి వ్యతిరేకిని, చాలా వ్యతిరేకిని. ఎందుకంటే ఇవాళ రేపట్లో వస్తున్నటువంటి మీడియాలు చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పాపులర్ కావడం కోసం గాంధీ గారిని నెహ్రూ గారిని పెట్టుకుంటారండి. గాంధీ గారు ఈ పని చేశాడు, నెహ్రూ గారు ఆ పని చేశాడని చెప్పి నువ్వు యూట్యూబ్లో పాపులర్ కావడానికి ఈ రకమైనటువంటి మహానుభావులను పట్టుకుని మీరు వాళ్ళని అశ్లీలంగా చూపిస్తే అసలు ఏమైనా అసలు సమాజం ఎలా ఉంది? అసలు అడుక్కు తిను, రోడ్డు మీద బట్ట వేసుకుని రోజుకు 100 రూపాయలు వస్తుంది అంతే తప్ప యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని గాంధీని నెహ్రూని ఇలాంటి మహానుభావులను నువ్వు దయచేసి
నీవు చెడు చేయవద్దయ్యా. అలాగే దయచేసి నీకు మత లబ్ధి కోసం, నీకు ఏదైనా రాజకీయ లబ్ధి కోసం కావాలి అనుకున్నట్టయితే రాజకీయ నాయకులు చెప్పులు నాకు తప్పులేదు, కానీ దేవుడి ఫోటోలు పెట్టి మోదీ గారికి విశ్వరూపం చూపినట్టుగా మరొకరికి రేపొద్దుట ఇంకొక రాజకీయ నాయకుడికి కూడా ఇంకొక 5 చూపిస్తారు. ఎందుకండి ఈ బతుకులు? నీ అంతటి నీవు బతకలేవా సమాజంలో? ఒక అన్యాయాన్ని అన్యాయం అని చెప్పి అడిగితే కొట్టేస్తావా? ఏమైనా అసలు సమాజం ఎటు వెళుతూ ఉంది? అలాంటి వ్యక్తిని కూడా క్షమించేటువంటి మనస్తత్వం ఆయనకైతే ఉంది, కానీ నాకైతే లేదని చెబుతూ ఉన్నాను నేను. నిజంగా మా తండ్రి గారికి ఈవేళ అవమానపడితే నాకు ఎంత బాధ కలుగుతుందో అంతకంతే కూడా నేను బాధపడుతూ ఉన్నాను, ఆవేదనతోనే మాట్లాడుతూ ఉన్నాను. నాకు మాటలు రావటం లేదు, ఇంతకు మించి సమయాన్ని తీసుకోవటం లేదు. జై భారత్. మీరు వస్తారా రారా అని టెన్షన్ పడుతూ ఉన్నాను. ధన్యుడి ఈరోజు ఇక్కడికి రాలేకపోయినటువంటి స్వామి అమృతానందగిరి గారు, అంబికేష్ చైతన్య గారు, అదేవిధంగా అనేక మంది స్వాములు, మా బాలకృష్ణ మాయానంద స్వామి వారు, ఎంతోమంది స్వాములు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి వస్తున్నారు వారు. అలాగే నాకు బహిప్రాణమైనటువంటి మా సాధు త్రినాథ్ దాస్ గారు, మా అధ్యక్షులు, మహానుభావులు, ఎందరిని కూడా నేను తలుచుకుంటున్నాను, వారి సందేశాలు అందుకుంటున్నాను. వారు గీతా కళా అవధాని, వారు ఒక నడిచేటువంటి గీత నాకు తెలిసి. ఎందుకంటే మనకి గీత మీద ఏ డౌట్ వచ్చినా వారిని అడిగితే అప్పటికప్పుడు ఆసుగా చెప్పగలిగినటువంటి అవధాని. వారి గురించి రాయని పత్రిక, వారి గురించి ప్రత్యేక సంచికలు చేయనటువంటి వాళ్ళు లేరు. అద్భుతమైనటువంటి వారు లేకపోతే మా సభ ఏది కూడా నిండుగా మాకు అనిపిస్తుంది. వారు ఎప్పుడన్నా ఏదైనా సభకు రాకపోతే మేము చాలా చిన్నపుచ్చుకుంటాం. వారు లేనిదే మేము సంపూర్ణం కామేమో అని మాకు అనిపిస్తుంది. వారిని ఎడ్లపల్లి మోహన్ రావు గారిని మాట్లాడమనుకో. ఇప్పటి వరకు నేను త్రినాథ్ గారి పక్కన కూర్చున్నాను. ఆయన భగవద్గీతలో కొన్ని వేల క్లాసులు చేసిన ఆయన భగవద్గీతలో ఫస్ట్ టైం అష్టావధానం చేసింది నేను. కొన్ని వేల క్లాసులు నిర్వహించాను. అందులో తిరుమలలో ఉన్న వేద పాఠశాలలో కూడా భగవద్గీత చెప్పడం జరిగింది 2 సార్లు, ప్రతిమా వేద పాఠశాలతో సహా. కాకపోతే నేను కండక్ట్ చేసే క్లాసులు స్కూల్స్, కాలేజెస్, ట్రైబల్ ఏరియాస్లో భగవద్గీత ఒక శ్లోకం కూడా వాడను, అంతా వచ్చిన తర్వాత కూడా. అయితే వేరే దేశం ప్రైమ్ మినిస్టర్లు ఎవరన్నా మన దేశానికి వస్తే, ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ, మన ప్రైమ్ మినిస్టర్ గారు భగవద్గీతని ప్రజెంటేషన్ ఇస్తారు. కానీ మన ఆర్ఎస్ఎస్, విహెచ్పి మాత్రం భగవద్గీతని అన్అఫీషియల్గా దాన్ని ఏమంటారు, బ్యాన్ చేశారు. ఇది విహెచ్పి కార్యకర్తలకు కానీ